సోనియా గారు హెల్మెట్ అవుతున్నారంట, ఫెయిర్ ఎలిమినేషన్ కాదా మీరు చెప్పండి. ఫెయిరే, ఎందుకంటే ఆమె అందరికి గొడవలు పెడుతుంది కదా. ఆమె అందరినీ గోకుతుంది, నిఖిల్ని గోకింది, పృథ్వీని గోకింది. ఆమెని వేరే వాళ్ళు వచ్చి గోకుతుంటే ఐఎమ్ పతివ్రత, ఐఎమ్ ట్రెడిషనల్ అంటుంది. మనకంటే వెళ్ళి హక్స్ ఇస్తుంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, హీఈస్ టచింగ్ మై హ్యాండ్స్ అంటుంది కదా. సో ఆమె పెర్ఫెక్ట్గా ఉంటే అందరూ పెర్ఫెక్ట్గానే ఉంటారు. సో మా బయటకు వచ్చి మంచిదే. సో మనకంటే గేమ్ ఎట్లా ఆడుతున్నాడు అసలు నచ్చలేదు. ఆయన అంతా ఒక డ్రామా, ఎమోషనల్ డ్రామా ఆడుతున్నాడు. నాకు ఈ గేమ్లో గెలవడం చాలా ఇంపార్టెంట్, గెలిస్తేనే నా పిల్లం వస్తుంది, నా బిడ్డ వస్తుంది అంటున్నాడు. చాలా ఫన్నీగా ఉంది. ఆయన ఎందుకు వెళ్ళాడు కూడా అర్థం అవడం లేదు నాకైతే మాత్రం. విష్ణుప్రియ అండ్ పృథ్వీ లవ్ ట్రాక్ ఎట్లా అనిపిస్తుంది? విష్ణుప్రియకి నేను సపోర్ట్ చేస్తాను. ఆమె చాలా పెర్ఫెక్షనిస్ట్, మంచిగా ఆడుతుంది. ఆమె యాంకర్కి కూడా మంచి మార్కులు తెచ్చుకుంది ఇంతకుముందు బయట. సో ఆమెకి నేను సపోర్ట్ చేస్తాను. ఆమె ఏది చేసినా కానీ కరెక్టే. నాబిల్ గేమ్ ఎలా అనిపించింది? నాబిల్ బాగానే ఉంది, జెన్యున్గా ఆడుతున్నాడు. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నేనైతే నైనికాకి సపోర్ట్ చేస్తాను. ఒరిస్సా అమ్మాయి డాన్సరు, అమ్మాయి నాకు బయట కూడా తెలుసు. సో ఐ సపోర్ట్ నైనిక అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ. వాళ్ళిద్దరు కూడా టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాను. నైనిక గేమ్ తగ్గింది కొంచెం, నాగార్జున గారు కొంచెం మాట్లాడారు, మరి ఏమంటారు? గేమ్ అంటే అప్ అండ్ డౌన్లు కామనే కదా. స్టార్టింగ్లో ఆమె డ్యాన్స్తో తీసేసింది, ఆ తర్వాత కూడాను బాగా గట్టిగా అరిచింది అందరి మీద, ఇది రాంగ్ ఇది రైట్ అని. మరి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. టాప్ 5లోకి ఇద్దరు రావాలని నేను కోరుకుంటున్నాను. చీఫ్ అయినప్పుడు ఉన్న గేమ్ తర్వాత తగ్గిపోయింది. అసలు ఈసారి బిగ్ బాసే బాగోలేదు, ఎవరికి ఇంట్రెస్టింగ్ లేదు అసలు. ఇంక అందులో ఇంకేం బాగుంటుంది? చూసుకుంటే ఎవరు ఒక్కరు కూడా వెళ్ళన్నారు కదా, అగ్నిస్ట్ అయిపోయారు కదా రూమ్కి. సారీ, హౌస్ లో అందరూ అగ్నిస్ట్ అయిపోయారు కదా నిఖిల్కి. ఎలా అనిపిస్తుంది దీనివల్ల? ఎందుకంటే ఆయన గ్రూప్లోకి వెళ్ళమంటే ఎవరు వెళ్ళలేదు. అదంతా వాళ్ళ దగ్గరుండి స్క్రిప్ట్ రాస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఈసారి అయితే అసలు ఇంట్రెస్టింగ్గా లేదండి బిగ్ బాస్. అంటే ఇంకో 10-12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా వస్తాయని చెప్పేసి అన్నారు. 10-12 కాదు, 100 మందిని పెట్టుకోవాలండి. అసలు ఉన్న వాళ్ళే ఎవరు చూడడం లేదు, ఇంక వైల్డ్ కార్డులు అనవసరం. సోనియా రీఎంట్రీ ఇచ్చిందని కూడా వస్తుంది కదా. లేదు, రీఎంట్రీ ఎవరు అలాగే ఎప్పుడు జరగలేదు కదా బిగ్ బాస్ చరిత్రలో. ఇది 8వ ఎపిసోడ్. లతిగా వచ్చిందా? నాకు ఐడియా లేదు. లతిగా 7లో వచ్చిందా? అంటే ఒక గేమ్ ఒక మా ఏమో వాళ్ళు అట్లా స్క్రిప్ట్ రాసి ఇస్తున్నారు, అట్లా ఓవర్ యాక్టింగ్ చేయమని. బిగ్ బాస్ అంటేనే స్క్రిప్ట్ అండి, కాకపోతే మనకు తెలియదు అది.